8వ వచనంలోను 7వ వచన భాగంలోను మనం గమనించినప్పుడు, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదుట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును అని పౌలు ఇక్కడ బహుధైర్యముతో మాట్లాడుతున్న మాట. 8వ వచన భాగాన్ని తీర్పు దినముకు సంబంధించింది అయితే, 7వ వచనం మాత్రము ఆయన ఈ లోకములో తాను చేసిన పోరాటము గురించి, తాను పెట్టుకున్న గురిని గురించి ఆయన మాట్లాడుతూ, ఇగో నా కొరకు నేను ఏదైతే గురిగా పెట్టుకున్నానో, ఏమైతే పోరాడాలనుకున్నానో ఆ పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని అని గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. ఈ ధైర్యము అసాధారణమైనది కాదు, చాలా గొప్ప ధైర్యం. కీర్తనలు 90వ కీర్తన 12వ వచన భాగంలో మనం గమనించినప్పుడు అక్కడ రాయబడి ఉంది, మాకు జ్ఞాన హృదయము కలుగు చేయము అని అక్కడ రాస్తున్నాడు. జ్ఞాన హృదయము అని ఆయన మెన్షన్ చేస్తూ దానికంటే ముందుంటాడు, మా దినములు మేము లెక్కించుకునే జ్ఞాన హృదయం మాకు తెలియజేయము, ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించుమని అక్కడ కీర్తనాకారుడు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఎందుకు ఆ జ్ఞానము కావాలి అని అంటే, ఎన్ని దినాలు బ్యాలెన్స్ ఉన్నాయో తెలియకపోతే జీవితం అనే ఆ విలువ తెలవడం చాలా కష్టమైనది. బ్యాలెన్స్ దినాలు తెలుసుకోవడము ఈ దేవునిలో లేని వారికి అసాధారణం. అది ఎవరైతే దేవునిలో ఉంటారో, ఇదిగో పౌలు అంటున్నాడు, నా పరుగు కడముట్టించితిని అంటే ఆయన దినములు ఆయన తెలుసు, ఆ విశ్వాసమును నేను కాపాడుకుంటుని, ఆ పరుగు ఆ ఏ దినమున ముగించబోతున్నాడో ఆయన తెలుసు. కాబట్టి అక్కడ రాయబడి ఉంది, నా దినములు లెక్కించుకునే ఆ జ్ఞాన హృదయాన్ని నాకు అనుగ్రహించమని అక్కడ రాస్తున్నాడు. ఆ జ్ఞాన హృదయము కలిగిన వారు నిజమైన క్రైస్తవులు, నిజమైన విశ్వాసపరులు, నిజమైన విశ్వాస వీరులు అని కూడా మనం గమనించగలుగుతాం. మీరు గమనించినప్పుడు గ్రంథములో మనం చాలా సంగతులు గమనించగలుగుతాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మీరు గమనించినప్పుడు అక్కడ నిరీక్షణ గురించి మాట్లాడుతూ, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడు నిమిత్తము మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిడి ఎడల అదే ప్రకారము యేసునందును నిద్రించిన వారిని కూడా దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చునని గ్రంథములో రాయబడింది. అది గొప్ప మాట. ఆ నిరీక్షణ ఎవరికి సాధ్యం అంటే, కీర్తనలో చెప్పిన ఆ జ్ఞానం ఉన్న వారికి, పౌలు చెప్పిన విశ్వాసం ఉన్న వారికి, ఈ యొక్క తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెప్పిన ప్రకారము యేసుక్రీస్తు వైపు చూడగలిగిన వారికి మాత్రమే ఇది సాధ్యం. అలాంటి ఒక గొప్ప విశ్వాసాన్ని, మరణం అనేది ఎవరికి కూడా అతీతం కాదు. అది ఎంత గొప్ప వారికైనా, ఎలాంటి పేదవారికైనా, ఎలాంటి స్థితిలో ఉన్న వారికైనా మరణం అనేది అందరికీ ప్రాప్తమే. కానీ ఆ యొక్క భౌతిక సంబంధమైన మరణంలో నుంచి తప్పించుకోవడం ఎవరికి సాధ్యము కాదు. కానీ ఆత్మ సంబంధమైన మరణంలో నుంచి తప్పించుకోవడానికి మాత్రము యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన మార్గం ఒకటి ఉంది. ఆ మార్గము ఇక్కడున్న దాసులు మనకు చూపించి వెళ్ళాడు. ఆ మార్గము బహుశ్రేష్టమైనది. ఆ మార్గమే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. ఆ జీవమై ఉన్న యేసుక్రీస్తు వారనే ఆ మార్గం వైపు కనుక ప్రయాణం చేయగలిగితే ఇది హెచ్చరికతో కూడిన సంగతి. సహోదరులు అనేకమైనటువంటి మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. అందుకు నిదర్శనం ఏమిటంటే, నేను చాలా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాను, కానీ ఇన్ని దండలు నేను ఎక్కడ చూడలేదు. ఆయన చూపిన మార్గము, ఆయన చూపించినటువంటి ప్రేమ, ఆయన చూపించినటువంటి ఆప్యాయత, ఇవన్నిటి కూడా ఆయన చూపించినటువంటి ఆ యొక్క మాదిరికరమైన విశ్వాసం అనేది ఇలాంటి ఒక మనం చూడగలిగే గొప్ప సంగతులు. కాబట్టి ఇలాంటి ఒక అభిమానాన్ని చూడగలిగే ఆ యొక్క గొప్ప మనిషిని జ్ఞాపకం చేసుకోవడము, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేది కేవలం పాల్గొనడం మాత్రమే కాదు, ఇందులో నుంచి మనము
ఏవైతే ఆయన చూపించినాడో ఆ మార్గము, ఆ విశ్వాసము, ఆ పోరాట పటిమను మనము అందిపుచ్చుకోవాలనేది నేను ఈ మధ్య కాలంలో సోదరులకి చాలా దగ్గరయ్యాను. నన్ను చాలా బలపరుస్తుంటాడు. నేను చాలా ఓపికవంతుని, మామూలుగానే నేను చాలా గట్టివాడిని. కానీ నాకు అలాంటి సందర్భాల్లో కూడా ఎంత ధైర్యపరుస్తాడంటే అలాంటి ధైర్యం నాకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. నేను చాలా ఓపిక వింటాను ఆయన చెప్పే మాటలప్పుడు. ఈ మధ్య కాలంలో 15వ తేదీ మీటింగ్ ఉంది. ఆయన ప్రాణంతో ఉన్నప్పుడు చూడలేకపోయాను. అది నాకు చాలా తీరని లోటు. ఎందుకంటే 15వ తేదీ రావాలనుకున్నాను కాబట్టి రాలేకపోయాను. కానీ ఇంత త్వరగా ఆయనని ఈ విధంగా కలుసుకుంటానని అనుకోలేదు. కానీ దేవుని ఏర్పాటిది, దేవుని పిలుపుకు లోబడటం అనేది చాలా సంతోషం. అది కూడా విశ్వాసముతో లోబడటము, నిరీక్షణతో లోబడటము, పోరాట పటిమను కలిగి లోబడటము, ఇది క్రైస్తవులకి గొప్ప సంగతి. క్రైస్తవుల కంటే కూడా సేవకులకి మరింకా గొప్ప సంగతి. అలాంటి ఎందుకంటే అదే కీర్తనలకారుల్లో 90వ కీర్తన 16వ వచన భాగం అంటాడు, నీ సేవకులకి నీ కార్యము కనుపరుచుము అని రాయబడింది. నీ సేవకులకి నీ కార్యమును కనుపరుచుము. 14వ వచన భాగంలో ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరుచుము, అప్పుడు మేము దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. నీ మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు నడిపించిన ఏళ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యమును కనుపరుచుమని గ్రంథంలో రాయబడింది. సేవకులకు తన కార్యములు కనుపరుస్తూ ఉంటాడు. ఆ సేవకులకు కార్యములు కనుపరిచిన ఆ మాదిరిలో నిన్న ఉదయకాలంలో సోదరులు శాంతి శిష్ణ గారితో కూడా మాట్లాడారంట. నా సమయం అయిపోయింది అనే ఒక మాట. అది అందరికీ ఆ యొక్క జ్ఞానము రాదు. దేవుడు ఆ యొక్క కనువిప్పు దేవుని మనుషులకి మాత్రమే ఆ దేవునితో ఎంతగా తాను ఉండగలిగినాడనేది ఆ యొక్క మాటతో మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి అలాంటి ఒక విశ్వాసపరుడిని, అలాంటి ఒక నిరీక్షణ కలిగిన గొప్ప వ్యక్తిని, అలాంటి ఒక పరుగు తుదముట్టించే ఆ పోరాట పటిమ కలిగినటువంటి ఒక మనుషుణ్ణి మనం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆయన చూపిన ఈ మూడింటిని మనం అందరం కూడా రాబోయే కాలంలో మనం కూడా అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమయాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి థ్యాంక్ యూ సార్.